హాయ్, వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. త్రివిక్రమ్, వినాయక్ ఇద్దరిలో వెంకీ ఓటు ఎవరికి? ఏకంగా చిరుపైనే బార్కు దిగిన పులిశెట్టి. ఎందుకో తెలుసా? గూఢాచారి పోయి డెకాయిట్ వచ్చాడుగా, మరి గూఢాచారి ఏమయ్యాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. తెలుగులో యంగ్ హీరోలు పాన్ ఇండియా హీరోలను మించిపోతున్నారు. ఒక సినిమాను రిలీజ్ చేసేందుకు ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుంటున్నారు. ఎప్పుడో హిట్ రిలీజ్ అప్పుడు కనిపించాడు శేష్. హిట్ 3 కూడా వచ్చేసింది. ఇంతవరకు అప్డేట్ లేడు. అదేంటి అంటే గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు చేతిలో ఉన్నాయంటున్నాడు. తెలుగులో పేరుకే యంగ్ హీరోలు ఉన్నారు, కానీ వీరు పడే జాగ్రత్తలు పాన్ ఇండియా హీరోలు కూడా పడరు. 2022లో మేజర్, అలాగే హిట్ 2 అని 2 సినిమాలు విడుదల చేశాడు అడవి శేష్. ఆ తరువాత గూఢచారి 2 స్టార్ట్ చేశాడు. ఇంతవరకు ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చెప్పలేదు. ఈసారి పాన్ ఇండియా మూవీ అంటూ ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్టుకు అతుక్కుపోయాడు. ఎప్పుడో 2023లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంతవరకు రిలీజ్ లేదు. రాజమౌళి, మహేష్ బాబు మూవీ కూడా రిలీజ్ అయ్యేలా ఉంది, కానీ శేష్ మాత్రం గూఢచారి 2ను ఇంకా తీస్తూనే ఉండేలా ఉన్నాడు. గూఢచారి 2 రిలీజ్ కు టైం పడుతుందనే అడవి శేష్ తెలివిగా మధ్యలో మరో మూవీని స్టార్ట్ చేశాడు. అదే డకాయిట్. ముందు శృతి హాసన్ హీరోయిన్ గా అనుకున్నారు. కొంత భాగం షూట్ కూడా చేశారు. తరువాత శృతి పోయి ప్రాజెక్ట్ లోకి మృణాల్ వచ్చింది. అయినా సరే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. వచ్చే క్రిస్మస్ కు డకాయిట్ ను రిలీజ్ చేస్తున్నానంటూ టీజర్ రిలీజ్ చేశాడు శేష్. మరి గూఢచారి 2 అంటే ఆ ఒక్కటి అడగొద్దు అంటున్నాడు. గ్రాఫిక్స్ నేపథ్యంలో చిత్రం. ఒకప్పుడు ఈ లైన్ కు చాలా క్రేజ్ కనిపించేది, కానీ రాను రాను గ్రాఫిక్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మూవీస్ డిసప్పాయింట్ చేస్తూ ఉండటంతో ఆ క్రేజ్ కొంచెం తగ్గింది. అయితే ఈ లోటును కొంతలో కొంత మిరాయ్ తీరుస్తుందనే చెప్పవచ్చు. ముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్, ఆ తర్వాత మెగాస్టార్ నటించిన విశ్వంభర, ఇక రీసెంట్ గా వార్ 2 టీజర్, ఇవన్నీ కూడా స్టార్స్ నటించిన మూవీసే. కానీ గ్రాఫిక్స్ డిసప్పాయింట్ చేశాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 టీజర్ పై కూడా గ్రాఫిక్స్ బాగా లేవు అనే కంప్లైంట్ యష్ రాజ్ ఫిల్మ్స్ వరకు వెళ్ళింది. మూవీ రిలీజ్ టైం కు ఎలాంటి ఇష్యూస్ ఉండవు అంటోంది యష్ రాజ్. ఇక విశ్వంభర కూడా టీజర్ లో చూసింది AI షార్ట్స్ మాత్రమే అని, ఫుల్ సినిమా కోసం గ్రాఫిక్స్ రెడీ అవుతున్నాయని చెప్పింది. అయితే హనుమాన్ హీరో తేజ సజ్జా ఎవరూ ఊహించని విధంగా మిరాయ్ గ్రాఫిక్స్ మ్యాజిక్ చేశాడు. సినిమాలో బడ్జెట్ 40 కోట్లు దాటలేదని సమాచారం. మరి ఈ రేంజ్ గ్రాఫిక్స్ ఎలా సాధ్యపడ్డాయి అంటే మిరాయ్ టీం కూడా AI విజువల్స్ వాడిందని, కాకపోతే ప్రతి ఫ్రేమ్ ను పర్ఫెక్షన్ తో నింపేశారని ప్రశంసలు అందుకుంది. సెప్టెంబర్ 5న మిరాయ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. సంక్రాంతి అంటే సినిమా పండగలా మారింది. మినిమం 3-4 భారీ చిత్రాలు విడుదల చేయకపోతే హీరోలకు నిద్ర పట్టడం లేదు. అందుకే సంక్రాంతి ఎప్పుడో 6-7 నెలల తర్వాత ఉన్నా ఇప్పటి నుంచే ఖర్చు వేసేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయింది. మరో మూవీ డాకు కూడా పర్లేదనిపించుకుంది. గేమ్ చేంజర్ మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళింది. కానీ గట్టిగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అంతకు ముందు ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి చిత్రాలు వచ్చాయి. గుంటూరు కారం, హనుమాన్ దుమ్మురేపాయి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ చూస్తారు. చిన్న హీరోనా, పెద్ద హీరోనా, పాన్ ఇండియా సినిమానా అని చూడరు. అందుకే సంక్రాంతికి చిన్న హీరోలు పోటీ పడడం మొదలు పెట్టారు. వచ్చే సంక్రాంతికి జాతిరత్నం నవీన్ పొలిశెట్టి వస్తున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తరువాత నవీన్ నటిస్తోన్న అనగనగా ఒక రాజు వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. రాజు ఎంట్రీతో సంక్రాంతికి కన్ఫర్మ్ చేసుకున్న సినిమాల సంఖ్య 3కు పెరిగింది. ఆల్రెడీ చిరుతో చిత్రాన్ని వచ్చే పొంగల్కు రిలీజ్ చేస్తూ రావిపూడి ఏకంగా సంక్రాంతికి రఫాడిద్దామనే టైటిల్ పెట్టుకున్నాడు. మరోవైపు తమిళం నుంచి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం జయనాయగన్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. వీరితో పాటు ఇంకెంతమంది హీరోలు సంక్రాంతికి పోటీ పడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. సూర్య సినిమా అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాల్సిందే. రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లేదా రెగ్యులర్ లవ్ స్టోరీస్ అయినా సూర్య సినిమా అంటే అది డిఫరెంట్ గా మారాల్సింది, కొత్తగా కనిపించాల్సిందే. ప్రస్తుతం వెంకీ అట్లూరి కూడా సూర్య స్కూల్లోనే వెళ్తున్నాడు. సూర్యను అతని ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే చూపించబోతున్నాడు. సార్, లక్కీ భాస్కర్ లాంటి హిట్ మూవీస్ తీసిన వెంకీ అట్లూరి ఇటీవలే సూర్యతో కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ చిత్రంలో సూర్య క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీకి చిన్న లీక్ వచ్చింది. అదేంటి అంటే మరోసారి సూర్య హీరోగాను విలన్ గాను నటించబోతున్నాడట. సూర్య సినిమాలు అంటేనే ఏదైనా కొత్తదనం ఉండాలి, లేదా తన క్యారెక్టర్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయటం సూర్యకు ముందు నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు కూడా వెంకీ అట్లూరి చిత్రంలో అదే చేస్తున్నాడు. హీరో తానే, విలన్ తానే అట.
గతంలో వచ్చిన 24లో ఇలాంటి ప్రయోగం చేశాడు సూర్య. ఆ తర్వాత విక్రమ్లో రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్య చూపించిన విలని ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సర్, లక్కీ భాస్కర్ లాంటి హిట్ మూవీస్ తీసిన వెంకీ అట్లూరి ఇటీవలే సూర్యతో కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ చిత్రంలో సూర్య క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీకి చిన్న లీక్ వచ్చింది. అదేంటి అంటే మరోసారి సూర్య హీరోగాను విలన్ గాను నటించబోతున్నాడట. సూర్య సినిమాలు అంటేనే ఏదైనా కొత్తదనం ఉండాలి, లేదా తన క్యారెక్టర్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయటం సూర్యకు ముందు నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు కూడా వెంకీ అట్లూరి చిత్రంలో అదే చేస్తున్నాడు. హీరో తానే, విలన్ తానే అట. గతంలో వచ్చిన 24లో ఇలాంటి ప్రయోగం చేశాడు సూర్య. ఆ తర్వాత విక్రమ్లో రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్య చూపించిన విలని ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఒక్క బ్లాక్ బస్టర్ కెరీర్ కు కావాల్సినంత జోష్ తీసుకొస్తుంది. సంక్రాంతికి వస్తున్న వెంకీకి అలాంటి జోష్ ను తీసుకొచ్చింది. అందుకే ఎవరు ఊహించని డైరెక్టర్స్ ను లైన్ లో పెడుతున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్తో మూవీ లాక్ అయింది. ఆ తర్వాత చేయబోయే డైరెక్టర్ ఎవరో కూడా తెలిసిపోయింది. సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా ఏంటి అనేది ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. అదే త్రివిక్రమ్ మూవీ. జూన్ 6న మూవీని ఘనంగా ప్రారంభించబోతున్నారట. ఆ తర్వాత అదే స్పీడ్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే వెంకీ కోసం త్రివిక్రమ్ మాత్రమే స్టోరీ రాయటం లేదు. మరో మాస్ డైరెక్టర్ వినాయక్ కూడా స్టోరీ రెడీ చేయిస్తున్నాడు. వినాయక్ చెప్పిన లైన్ కూడా వెంకీకి నచ్చింది. కాకపోతే ముందు త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన తర్వాతే వినాయక్ తో మూవీ ఉండేలా వెంకీ ప్లానింగ్ చేస్తున్నాడు. మరోవైపు కిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి సైతం కొంతకాలంగా వెంకీతో టచ్ లో ఉన్నాడు. ఈ మధ్య ఒక లైన్ వినిపించి ఇంప్రెస్ చేశాడు. కాకపోతే ఇంకా స్టోరీ కంప్లీట్ కాలేదు. వన్ స్టోరీ లాక్ అయితే వెంకీ ఇటు త్రివిక్రమ్ తో మూవీని, అటు సురేందర్ రెడ్డితో చిత్రాన్ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లినా ఆశ్చర్యం లేదు. త్రివిక్రమ్ తో మూవీని మాత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లానింగ్ జరుగుతోందట. తెలుగులో యంగ్ హీరోలు పాన్ ఇండియా హీరోలను మించిపోతున్నారు. ఒక సినిమాను రిలీజ్ చేసేందుకు ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుంటున్నారు. ఎప్పుడో హిట్ రిలీజ్ అప్పుడు కనిపించాడు శేష్. హిట్ 3 కూడా వచ్చేసింది. ఇంతవరకు అప్డేట్ లేడు. అదేంటి అంటే గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు చేతిలో ఉన్నాయంటున్నాడు. తెలుగులో పేరుకే యంగ్ హీరోలు ఉన్నారు, కానీ వీరు పడే జాగ్రత్తలు పాన్ ఇండియా హీరోలు కూడా పడరు. 2022లో మేజర్, అలాగే హిట్ 2 అని 2 సినిమాలు విడుదల చేశాడు అడవిశేష్. ఆ తరువాత గూఢచారి 2 స్టార్ట్ చేశాడు. ఇంతవరకు ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చెప్పలేదు. ఈసారి పాన్ ఇండియా మూవీ అంటూ ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్టుకు అతుక్కుపోయాడు. ఎప్పుడో 2023లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంతవరకు రిలీజ్ లేదు. రాజమౌళి, మహేష్ బాబు మూవీ కూడా రిలీజ్ అయ్యేలా ఉంది, కానీ శేష్ మాత్రం గూఢచారి 2ను ఇంకా తీస్తూనే ఉండేలా ఉన్నాడు. గూఢచారి 2 రిలీజ్ కు టైం పడుతుందనే అడవిశేష్ తెలివిగా మధ్యలో మరో మూవీని స్టార్ట్ చేశాడు. అదే డకాయిట్. ముందు శృతి హాసన్ హీరోయిన్ గా అనుకున్నారు. కొంత భాగం షూట్ కూడా చేశారు. తరువాత శృతి పోయి ప్రాజెక్ట్ లోకి మృణాల్ వచ్చింది. అయినా సరే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. వచ్చే క్రిస్మస్ కు డకాయిట్ ను రిలీజ్ చేస్తున్నానంటూ టీజర్ రిలీజ్ చేశాడు శేష్. మరి గూఢచారి 2 అంటే ఆ ఒక్కటి అడగొద్దు అంటున్నాడు. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.